ఎవడా శ్రీహరి? 4 ఓట్లు లేవు ఆయనకు. మాదిగా ముసుకేసుకొని 30 ఏళ్ళు బతికే. అరే ఆడు మావాడు కాదే, సీట్ అంటూ ఇస్తే మీరు వేరే స్థానాలు ఇవ్వండి, జనరల్ సీట్లలో శ్రీహరికి ఇవ్వండి, కానీ మా మాదిగా కాదయా అని గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. గత 25 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా. ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలుైనా దయాకర్ రావు ఇంట్లో జీతగాడు. వాళ్ళు చెప్తారు నా చరిత్ర. ఏది ఏమైనా 10 ఇండ్లు లేవు కదా, బీఆర్ఎస్లో ఉన్నాడుగా, ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఓరియామా వీడేదో ఎమ్మెల్యే, ఆ కేసీఆర్ చల్లకుండా చెప్పి చెప్పి అలసిపోయినాం. ఇప్పుడు ఆయనకు కూడా బుద్ధి వచ్చింది అనుకుంటా నేను. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మన రాజయ్యను కాదని. ఇకపోతే ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు ఇచ్చిండు. టికెట్తో పాటు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అంటే చెప్తే ఇప్పుడు మంచిది కాదు, తర్వాత మాట్లాడు. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని బుర్ర లేచి అల్లబడ్డాడు. అరే ఎంతకాలమే అమ్మా జాతిని చంపుతారు మీరు? అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా? మాదిగ బిడ్డకి ఇవ్వకూడదా? నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి? నువ్వేం మాట్లాడావు ఎన్నికలప్పుడు? శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడి ముద్ద తింటుండు. శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు. శ్రీహరి అనే కులం మీద విచారణ చేయాలని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి కాదు. ఇవాళ ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి, ఇంత మేధావి లేడట, ఇంత అందగాలు లేడని నేను టికెట్ ఇచ్చినని మళ్ళీ చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు. నీకు కనికరం లేదు. నువ్వు మంది కొంపలు దొబ్బి బతికిరోడివి. నీకు విషయం అవగాహన, సామాజిక అవగాహన లేదు నీకు. అందుకే ఈ పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి నువ్వు ఖబర్దార్, మాదిగలకు అన్యాయం చేయడానికి నువ్వు పాపం మూటగట్టుకుంటున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మన కొల్ల పొలను తయారు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. తయారు చేసి మోత్కుపల్లి నరసింహులు గారిని తిట్టాలి. ఏమయ్యా నన్ను పెద్ద పెద్ద మునగాలే తిట్టలేకపోయినరు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఎవరిట్లా ఏలెత్తి చూపలేకుండా బతికాడు. నేను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలు బతుకుతున్నా. నేను కొంతమందిని మన కులపల్లను పాపం అమాయకులు వాళ్ళని తయారు చేయించి నన్ను మన మందకృష్ణ మాదిగని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు బిడ్డలారా, మీరు బతకండి. మీరు ఏం తింటారో ఆడు పోసిన ఉత్సా తాగి బతకండి. కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాద ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడు ఇవాళ మందకృష్ణ మాదిగ విషయంలో 2 విషయాలు మాట్లాడతా. నేను గర్విస్తున్నా. ఈ తమ్ముడిని నేనే గౌరవించిన. ఈ తమ్ముడిని మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా 94లో. నా పేషిలో వస్తే మాదిగని పదం రాసినందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి నేను. ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్ లో పెడితే నేనే వచ్చి కుర్చీ మీద కూర్చొని మీటింగ్ కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మందకృష్ణ మాదిగ మామూలు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధానే వచ్చి తల వంచి ఒక కులం మీటింగ్ కు ఎవడన్నా ప్రధాని వస్తాడే? ఒక కులం మీటింగ్ కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఉన్నాదే? అరే సప్పుడు చేయడమే ఏదో. మరి ఒక కులం మీటింగ్, మాదిగ కులం మీటింగ్ కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు, వంగి ఆయన కడుపులో తలబెట్టిండు. గర్వపడాలి మనం, గర్వపడాలి. నా తమ్ముడు గర్వపడాలి మనం. ఇదెంత గొప్ప విషయం. ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు. ఎవరు? నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న ఇక్కడ మన జైరాబాద్కి వచ్చి కూడా నేను కట్టుబడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు.
ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే మేము ఏబిసిడ్లో కట్టుబడి, నువ్వు ఏడవన్నాయా? ఏడవన్నావు 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నువ్వు ఏడవన్నావు. అంతేకాదు ఏందో రాజ్యాంగాన్నత వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తాడు దొంగ. భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికి లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే ఏ పరిస్థితులు నేను బతుకున్నంత కాలం